ఉంటుంది. అక్కడ డోజింగ్ మోటార్ ఉంది, అది ఇది వచ్చేసి మన దీనికి సంబంధించినది. ఇది ఫస్ట్ మోటరు, ఇది సెకండ్ మోటరు, ఇది ఎంటీ. ఇది వచ్చేసి ఈ బాక్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మోటార్లకు ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ కావాలంటే దీని నుంచి ఉంటుంది అనమాట. ఇది ఓకే, అంత డీప్ అవసరం లేదు. జస్ట్ ఎప్పుడైనా ట్రిప్ అయితే ఇవి ఆన్ చేసుకోవాలా అంటే. ఇప్పుడు మోటార్ ఒకవేళ లో వోల్టేజ్ వచ్చింది అప్పుడు ట్రిప్ అవుతాయి అనమాట, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. అప్పుడు ఒక ఐడియా కోసం అంతే. తర్వాత ఇది లాక్ చేసేసి ఇది ఆటోలో పెట్టుకోవాలా. మాన్యువల్ అంటే మామూలుగా ఆన్ చేసుకోవచ్చు. మాన్యువల్ ఆటోలో పెడితే మనం సిస్టమ్ ద్వారా ఆన్ చేస్తాం అన్నమాట. ఇది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఎమర్జెన్సీ అంటే ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. మొత్తం ఇక్కడంతా సప్లై అంతా ఆగిపోతుంది, మోటార్లు కానీ ఏదైనా కానీ ఆగిపోతాయి. ఇది ఆన్. ఇప్పుడు ఇది ఆటోలో పెట్టేసాము. ఒక మోటార్ ప్రజెంట్ రన్ చేద్దాం, ఇంకో మోటారు అక్కడ ఇంకా టైం పడుతుంది టోటల్ అంతా పోవాలంటే. ప్రజెంట్ ఒక దాంట్లోనే రన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉండేది ఆన్ చేసాం కదా. ఇప్పుడు మనం ఆ కంట్రోలర్కు కానీ ఒకటి ఇక్కడ సప్లై ఉంటుంది, దీనికి కానీ ఇక్కడ ఈ ఎంసీబీ ఆన్ చేస్తేనే మనకు అక్కడ కంట్రోలర్కు ఆన్ ఆఫ్ అవుతుంది అన్నమాట, ఆటోమేషన్ కంట్రోల్. ఇది మామూలుగా ఇది ఆఫ్లోనే పెట్టండి ఎప్పుడు అవసరం అయితే. ఇప్పుడు ఒకవేళ మీరు రాలేని పక్షంలో ఇది ఆన్లో పెట్టండి. ఒకవేళ వచ్చారు సాయంకాలం ఇది ఆఫ్ చేసేసి వెళ్ళండి. దానికి సేఫ్టీ కోసం ఇది. వర్షం పడినప్పుడు ఆఫ్ చేసేస్తే బెటర్. ఇది ఇంకొకటి దీనికి ఇంకోటి ఉంది, ఇక్కడ ప్లగ్ ఉంది దానికి. ఈ ప్లగ్ కానీ ఒకటి పెట్టాను సేఫ్టీ కోసం. ఒకవేళ ఇక్కడ నుంచి ఒకవేళ ఇదైనా తీసేయచ్చు. ఒకవేళ ఈ ప్లగ్ ఇప్పుడు ఇది 3 ఫేజ్ నుంచి దీనికి 3 ఫేజ్ సప్లై వచ్చింది. దీని నుంచి సింగిల్ ఫేజ్ కన్వర్ట్ అవుతుంది అనమాట. సింగిల్ ఫేజ్ అంటే మీకు ఇది ఓపెన్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు 440 వోల్టేజ్లో ఇక్కడ సిస్టమ్ ఆన్ అవ్వడానికి 1 మినిట్ పడుతుంది సార్. ఫస్ట్ డిస్ప్లే ఇట్లా వస్తుంది. ఇది ఫస్ట్ ఇది ఆన్ అయితేనే స్క్రీన్ ఆన్ అయితేనే డెస్క్టాప్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ప్రోగ్రామ్స్ అనేటివి కొన్ని ఆప్షన్లు వస్తాయి. స్టార్టింగ్ మెను, ఇది వచ్చేసి ప్రోగ్రామ్ అంటే ఈ డిస్ప్లే ఆన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి వాటర్ది వచ్చేసి మనం ఏ ప్రోగ్రామ్ ఏది చేసుకోవాలా. ఇది వచ్చేసి ఫర్టిలైజర్కి సంబంధించి. మొత్తం 8 షిఫ్ట్లు. ఇది ప్రోగ్రామ్ ఫస్ట్ ఒక ప్రోగ్రాంలో ఇవన్నీ చేస్తున్నాం కదా. దీన్ని మళ్ళీ బ్యాక్ అయింది. ఇక్కడ టైమింగ్ ఇవ్వాలి, ఎంతకు స్టార్ట్ అవ్వాలనేది. 11:50. ఎనిమిది షిఫ్ట్లు వాల్స్ అయిపోయింది. ఇక్కడ ఆర్డర్ పెడితే ఎవ్రీ 1 అవర్కు ఆటోమేటిక్గా ఈ ట్యాంక్ బ్యాక్ ప్లేస్ ఎలా పెట్టామనుకో. సపోజ్ ఇది ఓపెన్ పెట్టామనుకో
మాన్యువల్గా అయినా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది ఓపెన్ చేస్తే ఇది క్లోజ్ అవుతుంది. ఇది అంటే ఇది క్లోజ్ అయిపోయి అవతల పూర్తి క్లోజ్ అయిపోతుంది. అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇది పై నుంచి ఇది డస్ట్ అంతా క్లియర్ చేస్తుంది అనమాట. అదే పోయిలే అదే తింటేనా అన్నీ వస్తాయి. అవి అయితే పోతుంది. ఇప్పుడు ఫర్టిలైజర్ కావాలి. ఇప్పుడు ఈ వాల్స్ యాడ్ చేసాము, టైమింగ్ సెట్ చేసాము. మళ్ళీ ఫర్టిలైజర్ కావాలా అనేటప్పుడు ఇక్కడ డోజింగ్ అనేది కదా, ఇక్కడ ఒక ఫర్టిలైజర్ది యాడ్ చేస్తున్నాం. ఎన్పికే అని ఇంత ముందు చెప్పా కదా, అది ఇక్కడ యాడ్ చేయాలా. యాడ్ చేస్తే ఆ ప్రోగ్రామ్తో పాటు యాడ్ అవుతుంది. ఓకే డన్. ఇంకొకటి 4, 5, 6 ఇక్కడ వచ్చేసి దీంట్లో ఎంపిక ఉంటుంది, దీంట్లో జీవనపోతా ఉంటుంది.